తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, అదేవిధంగా జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధిత ఒక మంత్రి ఉన్నటువంటి ప్రాంతం, ఒక మంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది, జనగాం జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రస్తుతం ఆహ్వానించే ఛాన్స్ ఉందా లేదా, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు మనతో చర్చించేందుకు జనగాం జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని చూడము. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ పాలకుర్తి నియోజకవర్గానికి ప్రస్తుతం ఎట్లుంది, అసలు మీ నియోజకవర్గం ఎట్లుంది? మా నియోజకవర్గం ఎట్లుందంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పార్టీ గెలవడానికి మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అని తెలియని ఒక కబంధ హస్తాల్లో ఇలా ప్రజలు మునిగిపోయి ఉన్న పార్టీ ఏదైతే పరిపాలిస్తుందో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న ప్రజలను ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరినీ గాలిగోలేసి వాళ్ళ సొంత ప్రలోభాల కోసం వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీని ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఒక అసెంబ్లీ కాదు కానీ టోటల్ గా తెలంగాణ ప్రజల పరిస్థితి ఇలా చాలా ఒక ప్రశ్నార్థంగా మారిపోయింది. ఎంతో కష్టపడి మనం ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతో మంది అమరవీరులు 1250 మంది అమరవీరుల త్యాగంగా మనం తెలంగాణ తెచ్చుకొని ఇప్పటికైనా తెలంగాణలో కాస్త మనం కుదురపడదామని అనుకునే రోజుల్లో ఇవాళ మళ్ళీ ఒక నక్కజిత్తుల ఒక ఉపాయంతో ఇలా కేసీఆర్ ఆ రోజు ఉద్యమ పార్టీ పెట్టిండు. ఈ రోజు అది ఒక రాష్ట్ర పార్టీ ఒక రాజకీయ పార్టీలో మార్చుకున్నాడు. అయినా పర్వాలేదని తెలంగాణ ప్రజలు ఆయనను మళ్ళీ 2 సార్లు అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళని ముంచేసి ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి భారతదేశం అంతా ఏదో చేస్తామని ఇలా ప్రజలను గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు అట్లుంది. అంటే ఒక స్థానికంగా మీ ప్రాంతానికి పాలకుర్తి నియోజకవర్గానికి స్థానికంగా ఒక మంత్రి ఉన్నాడు. సో అట్లాంటి మంత్రి ఉన్న మీ ప్రాంతం అభివృద్ధి చెందింది ఈ 8 ఏళ్లలో? అభివృద్ధి అనే అసలు మాటకు అవకాశమే లేదండి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన ఉన్న మినిస్టర్ గారు ఏమైతే ఎర్రబెల్లి దయాకర్ ఉన్నాడో ఓన్లీ ఆయన స్వార్థం కోసం ఆయన మినిస్టర్ పదవి కాపాడుకోవడం కోసం క్యాంప్ ఆఫీస్ తోటి తిరుగుతున్నాడు, ఫామ్ హౌస్ తోటి తిరుగుతుంది తప్ప ఏ రోజు ఆయన ప్రజలకు వచ్చింది లేదు. గెలిచిన గుత్తా ఈ రోజు వరకు ఎక్కడ కనపడ్డది లేదు. ఏదేమైనా ఆయన సొంత పనులు చేసుకుంటున్నాడు. ఆయనకున్న భూములను, ఆయనకున్న ఫామ్ హౌస్లను, ఆయనకున్న తోటలను కాపాడుకోవడం, ఆయన కొంతమంది ముఖ్య నాయకులను ఎవరైతే టీడీపీ నుంచి ఈయనతో వలస వచ్చిన ఎంపీపీలను జడ్పీటీసీలను ముఖ్య నాయకులను కాపాడుకోవడం తప్ప ఎక్కడ ఓటర్లను కానీ గ్రామస్థాయి సర్పంచ్లను కానీ అదేవిధంగా ఎవరైతే ఆయన పార్టీకి గెలవడానికి కష్టపడరో టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ గాలికోలేసి అలా ఆయన ఓన్లీ మన సీఎం చంద్రశేఖర్ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఆయన పదవి కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడు ఇలా. అంతేగాని ఆయన డెవలప్మెంట్ కు చాలా దూరం అయిపోయాడు. యాక్చువల్లీ మీ పాలకుర్తి నియోజకవర్గం చూసుకుంటే నియోజకవర్గంలో ఈ పెన్షన్లు కావచ్చు, దాంతో పాటుగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇవన్నీ కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉందా మీ దగ్గర? అసలు ఈ రోజు అసలు మీరు అసలు డబుల్ బెడ్రూమ్ల కాడికి ఏ ఒక్క విలేజ్ పోయినా, నేను ఒక్క మండలం ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా ఏ ఒక్క విలేజ్ పోయినా ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి మరి ఘోరం, అగమ్మ గోచరం. ఒక సింపుల్ ఒక విలేజ్ పేరు చెప్తా. పాలకుర్తి నియోజకవర్గంలో ఒలిమిడి విలేజ్ ఉన్నది. దగ్గర 350 డబుల్ బెడ్రూమ్లకు పిల్లర్లు పోసి 4 సంవత్సరాలు అయింది. ఆ పిల్లర్స్ తో సహా ఆ ఐరన్ కూడా ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీలో అమ్ముకోవడం జరుగుతుంది. అట్లా ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ అనేది 100కు 1000% ఫెయిల్ అయింది. ఇందులో ఒక పెద్ద స్ట్రిక్ట్ ఏంటంటే మీకు డబుల్ బెడ్రూమ్లకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ స్కీమ్ల కింద ప్రధానమంత్రి ఆవాస్ కింద 2,40,000 సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు పంపుతుంది. దాన్ని డైవర్ట్ చేసి వీళ్ళ సొంత అవసరాలు వాడుకుంటూ ఈ రోజు డబుల్ బెడ్రూమ్ అనే ఒక స్కీమ్ను వాళ్ళు భూస్థాపన చేసింది. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలేదు. ఎక్కడ అరాకొర ఎక్కడ ఇచ్చినా కూడా అక్కడ చాలా డిస్టర్బెన్స్లు, ఆ ఇళ్లలో నీళ్లు రాకపోవడం, అక్కడ వాటర్ సౌకర్యం లేకపోవడం, పవర్ లేకపోవడం, వాళ్ళకు కమ్యూనిటీకి ఒకరికో కమ్యూనిటీకి ఇబ్బంది అవ్వడం, అందులో వాళ్ళే వాలంటీర్గా ఇల్లు వదిలేసి రీసెంట్ గా చెప్తున్నా, నేను విలేజ్ పేరు చెప్తున్నా, దయాకర్ నోట్ చేసుకున్నాను, మైలారం విలేజ్ లా వాళ్ళే వాలంటీర్గా డబుల్ బెడ్ వదిలేసి మళ్ళీ వాళ్ళ గుడిసెలకు వెళ్ళిపోయారు. మీ నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో రోడ్డు ఫేసింగ్ లో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. సో ఆ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్లకు పబ్లిక్ వెళ్ళారు? లేదు, అది కొరణపల్లి విలేజ్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా అవి అక్కడే ఉన్నాయి. పశువులు, ఆ గొర్రెలు, మేకలకు వాళ్ళకు అడ్డబెట్టుకుని కుక్కలు
ఈ వీధిలో వచ్చే వాళ్ళు ఈ సంచారకులు వచ్చేసి ఆడ ఉంటున్నారు తప్ప అవి వాస్తవం కరెక్ట్. రోడ్డు మీద ఊరికే గాలికి పడిపోయింది. ఇదంతా ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు పెట్టేసి వీళ్ళ కాంట్రాక్టర్ల బేస్ మీద వీళ్ళ కోసం కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని వీళ్ళు దన్నుకొని బయటపడ్డారు ఇవాళ, ఇంక్లూడింగ్ మినిస్టరు, వాళ్ళ సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ. మధ్య కాలంలో మొన్న రీసెంట్ గా కూడా మీకు రైతులకు సంబంధించి రైతు బంధు అనేది ఇంప్లిమెంట్ జరిగింది. మొన్న రీసెంట్ కూడా రైతులందరికీ కూడా రైతు బంధు పడి. సో మీ నియోజకవర్గంలో ఎట్లుంది రైతు బంధు అనేది? రైతు బంధు అనే స్కీమ్ చేస్తున్నారు, కానీ రైతు బంధు స్కీమ్ ఏం చేస్తున్నారు? రైతు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్సైజ్ మీద ఆల్కహాల్ విచ్చలు విడిగా బెల్ట్ షాపులు పెట్టేసి, ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టి, రోడ్ హైవేలలో వైన్ షాపులు పెట్టేసి, ఒక్కొక్క చిన్న మండలాలలో కూడా 2 వైన్ షాపులు పెట్టేసి ఇలా వాటిని బెల్ట్ షాపులో మార్చి 24 hours వాటర్ వస్తలేదు, కానీ 24 hours ఆల్కహాల్ దొరికేది ఓన్లీ తెలంగాణలో. ఎందుకు 24 hours వాటర్ ఎందుకు? మీకు మిషన్ భగీరథ మిషన్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏ ఊళ్ళన్నా మిషన్ భగీరథలో వాటర్ వస్తుందో చూపెట్టమనండి, ఏ ఊళ్ళన్నా 24 hours పవర్ ఉందో చూపెట్టమనండి. ఇది ఒక దొంగ మాటలు మాట్లాడడం, ప్రజలను మభ్య పెట్టడం. అవునండి, 24 hours దొరుకుతుందంటే ఒక లిక్కర్ మాత్రం దొరుకుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అంటూ రోడ్ల పక్కన మొత్తం కూడా దోవుకుంటూ వచ్చి ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇచ్చి గతంలో పెద్ద హైలైట్ అయిపోయింది. సో మీరు నీళ్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మీద ఓన్లీ వీళ్ళు లక్షల కోట్లు దండుకున్నారు. అరాకొర పైపులు వేసిండ్రు, అరాకొర నీళ్లు ఇచ్చిండ్రు, వేసేసి అక్కడ గాలి వదిలేసిండ్రు. ఇవాళ పైపులు పోయినా, ఆ పైపులలో నల్లలు రాకపోయినా, నీళ్లు రాకపోయినా ఎవ్వరు బాధ్యత వహిస్తలేరు. ఏదైతే ఆ పాత ట్యాంకులకు కొత్త ట్యాంకుల పేర్లు కలర్ మార్చి మిషన్ భగీరథ బోర్డు రాసుకొని కింద చంద్రశేఖర్ నెంబర్ ప్లేట్లు బోర్డులు పెట్టుకొని చేశాడు తప్ప ఎక్కడ ఏ ప్రజలకు, నేను వాస్తవం చెప్తున్నా, ఎక్కడ నీళ్లు 24 hours రావట్లేదు. అరాకొర నీళ్లతోటి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నది ఇవాళ ఓన్లీ మిషన్ భగీరథ మీదనే. ఇవాళ వీళ్ళు ఇంత ఎగిరి పడుతున్నదంటే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని హెలికాప్టర్లు కొనుక్కుంటే ఓన్లీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ డబుల్ బెడ్రూమ్ల మీదనే మొత్తం యావత్ తెలంగాణ ఉన్న బడ్జెట్ ను యావత్ సొమ్మంతా లాక్కొని పోయింది ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు అన్నారు మా పాలకుర్తి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మొత్తం రోజు బెల్ట్ షాపులు పెరిగిపోతాయి. అన్ని బెల్ట్ షాప్స్ ఉన్నాయి మీ ఏరియాలో? కంపల్సరీ ఒక ఊరికి 20 నుంచి 25 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. 25 ఉంటే ఇది కూడా మళ్ళీ 24/7 పనిచేస్తుంది. 24 hours ఏ టైంలో మీరు రండి, ఎంత నేషనల్ మీడియా తీసుకురండి, ఎవరైనా తీసుకురండి, సీక్రెట్ గా రండి, 24 hours ఏ టైంలో అయినా మీకు బెల్ట్ షాపులలో మందు మీకు ఇలా ఆల్కహాల్ దొరికే అవకాశం ఉంది. ఇంకోటి ఇందులో ఇది కూడా ఓన్లీ టిఆర్ఎస్ ఉన్న అక్కడ ఉన్న లోకల్ లీడర్లు, ఆడ ఉన్న కార్యకర్తలు వాళ్ళే దాన్ని కాపాడుతుంటారు. సో జనగాం జిల్లాకి సంబంధించి ఒక రీసెంట్ గా కూడా సీఎం కేసీఆర్ వచ్చి మీ జనగాం నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిండు. సో ఆ రోజు ఒక బహిరంగ సభ పెట్టింది. ఆ బహిరంగ సభలో జనగాంకి నూతన మెడికల్ కాలేజ్ తో పాటుగా 100 పడకల ఆసుపత్రి పాలకుర్తికి, దాంతో పాటుగా డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ అంటూ కూడా అనౌన్స్ చేశాడు. సో అవి ఇంప్లిమెంట్ జరిగింది. ఒక విషయం చెప్పనండి, కేసీఆర్ గానీ దయాకర్ రావు గారు ముచ్చట్లు ఎట్లుంటాయి అంటే వీళ్ళంతా ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళే. ఆయన తానంటే తన అంటాడు. ఇదంతా అయితే గతంలో భారతీయ జనతా పార్టీ చాలా రోజుల నుంచి పాలకుర్తికి కానీ జనగాం విషయంలో కానీ భారతీయ జనతా బలంగా పోరాడుతుంది. డబల్ 100 పడకల బెడ్ హాస్పిటల్స్ కావాలి, డిగ్రీ కాలేజీలు కావాలి, ఇవన్నిటి కోసం చాలా తీవ్రంగా కొట్లాడుతున్నాం మేము. అవి అయితే ఏదైతే సరే భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, మనకు రాకపోతే మనకు మనుగడ లేదనే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మినిస్టర్ పోయి ఆ రోజు ఈ సీఎం గారి దగ్గర కూర్చొని ఈయన ఒక ఇమీడియట్ సభ అరేంజ్ చేశారు. ఇక్కడ ఏదైతే జనగామలో ఒక బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళు ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, ఆ సందర్భంగా ఆ రోజు కేసీఆర్ ని బతిలాడి ఆయన ఇక్కడ తిరగలేని పరిస్థితి సార్ అని బతిలాడుకొని ఒక అనౌన్స్ చేపించాడు. వీళ్ళిద్దరి కార్యక్రమం ఎలా ఉంటే ఆరంభిస్తారు, అంతం చేస్తారు. వీళ్ళిద్దరికి అది తెలుసు. ఇదే జరిగింది. ఇప్పుడు దగ్గర 6 నెలలు అయిపోయిందండి, ఇంతవరకు భూ సేకరణ లేదు. ఎక్కడ కనీసం దాని నుంచి బడ్జెట్ అనేది లేదు. ఎక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా ఓన్లీ గాలిలో మాట్లాడతారు. గాలి మాటలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇదే ఆన్ రికార్డ్ చెప్తుంది చూడండి. ఏదైతే జనగామల చంద్రశేఖర్ సీఎం గారు చేసిన హామీ ఏది ఉందో ఇంకా 10 ఏళ్ళైనది ముందుకు పోదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ జనగామ జిల్లాకు సంబంధించిన ప్రజల కష్టాలు తీర్చాలి. 100 పడకల హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా మళ్ళీ భారతీయ జనతా పార్టీ సాధ్యం తప్ప
వీళ్ళతో అయ్యే పని కాదు అది. జనగాం జిల్లా అంటే నాకు ఒకటి పాయింట్ గుర్తొచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి జనగాం జిల్లాలో ఎప్పుడు కూడా ఒక వర్గ పోరు నడుస్తా ఉంది. నేను రీసెంట్ గా ఒక 2 times చూసిన. జనగాంలో సీఎం కేసీఆర్ ఒక సభ పెట్టినప్పుడు జనగాం చౌరస్తాలో జరిగింది. ఆ రోజు తెల్లారి మళ్ళీ నర్మెట మండలంలో జరిగింది. ఎందుకు అసలు బీఆర్ఎస్ కు బీజేపీకి జనగాం జిల్లాలో ఎందుకు వైరం మొదలైంది? టిఆర్ఎస్ పార్టీ అన్నది బీఆర్ఎస్ కాదు, మన కాదు, కానీ అది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ ముత్తరెడ్డికి కానీ, అక్కడ ఉన్న రాజయ్యకి కానీ, ఇక్కడ ఉన్న దయాకర్ రావుకి కానీ, ఈ జనగామలో ఉన్న 3 నియోజకవర్గాల అసలు అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న మీటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాత్రి మిడ్-నైట్ లో తీసుకుని అరెస్ట్ చేస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం. వీళ్ళు ఖచ్చితంగా సభను అడ్డుకుంటారు. సభను వచ్చేసి వీళ్ళు గతంలో ఇచ్చిన హామీలు అడుగుతారు. సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం కాన్వాయ్కి అడ్డం వచ్చి అడుగుతారు అని ఒక భయంతో వాళ్ళు ఇలా జనాలను బంధించి పరిపాలిస్తున్నారు. పరిపాలన అంటే ఏంటిది? ప్రజలతోటి పరిపాలించాలి. వీళ్ళు అట్లా కాదు. జనాలను బంధియాలి, ఆయన వచ్చేటప్పుడు రోడ్లను చేయాలి, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలను, నాయకులను, ముఖ్య లీడర్లు అందరి జైళ్ళలో పోయి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఈయన ప్రయాణం సాగించుకోవాలి. ఇట్లా గతంలో చాలాసార్లు జరిగింది. 100 మంది 1000 మంది మమ్మల్ని అరెస్ట్ చేసిండు. ఎక్కడి నుంచి లింగాల కనుపూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఆ నుంచి మళ్ళీ చిల్పూర్ తీసుకుపోయారు, ఆ నుంచి మళ్ళీ హన్మకొండ మడికొండ తీసుకుపోయారు. అట్లా చాలాసార్లు జరుగుతుంది. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకనే ఇటు దయాకర్ రావుకైనా, ఇటు ముత్తిరెడ్డి యాదవ్కైనా, ఇదే విధంగా రాజయ్యకైనా అక్కడ బీజేపీ అంటే ఇబ్బంది వాళ్ళకి బాగా. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇప్పుడు 9 సంవత్సరాలు జరిగింది. ఈ 9 సంవత్సరాలల్లో అన్ని విలేజెస్ ఉన్నాయి. ఎంతో ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతం అది. సో మంచి ఫైటింగ్ నడుస్తుంది ఎలక్షన్లు అప్పుడు ఆ ప్రాంతంలో. అట్లాంటి ప్రాంతంలో ఒక మంత్రి, స్థానికంగా ఉన్నటువంటి ఒక అధికార పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నటువంటి ఏరియా ఏం అభివృద్ధి జరగలేదు? అభివృద్ధి అనేది ఎక్కడైనా వాళ్ళని లైవ్ గా చూపెట్టమనండి. అభివృద్ధి జరిగిందంటే గ్రామాల అభివృద్ధి జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ గ్రామాలు నడుస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులతో నడుస్తుంది. గ్రామాలలో ఇవాళ ఏదన్నా రైతు వేదికలు కట్టినా, అదేవిధంగా శ్మశాన వాటికలు కట్టినా, చెట్లు పెట్టినా, గ్రీనరీ చేసినా, ఏది చేసినా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి ఇలా గ్రామాలు నడుస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఒక్కటే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్సైజ్ శాఖ మీద ఉంటుంది, ఆల్కహాల్ మీద ఉంటుంది. మందులు అమ్ముకోవాలి, లిక్కర్ అమ్ముకోవాలి, ధనాదాన్ని వేసుకోవాలి, రిజిస్టర్ నుంచి వచ్చిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ నుంచి వచ్చిన పేమెంట్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, తనుకోవాలి, సీఎం గారికి పంపించేయాలి. ఇందులో కొత్త ట్విస్ట్ తెలుసు ఈ మధ్యలో. ఈ మొన్న జరిగిన విషయం, మొన్న గ్రామీణకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సర్పంచ్లకు సంబంధం లేకుండా వాళ్ళ ఒక కీ తోటి ఇలా సర్పంచ్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసుకుంది. అంత గణికులు వీళ్ళు. ఇక్కడ ఒకటే మీకు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ప్రజలను మోసం చేసి గెలిచారు. ఇంకొక సంవత్సరం వరకు వీళ్ళకు నాకు తెలిసి ఒక సంవత్సరం వరకు వాళ్ళు పరిపాలించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని దన్నుకోవాలి. ప్రజలు ఎట్లా ఓట్లు వేయరు కాబట్టి ఇదే సమయాన్ని ఒక అవకాశంగా వాడుకొని బయటపడడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. డెవలప్మెంట్ అనే విషయానికి ఎక్కడ మీకు ఆస్కారం లేనే లేదు. ఐ విల్ రిక్వెస్ట్ మీడియా, అసలు డెవలప్మెంటే ఉండదు. ఎందుకంటే ఏమైనా డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చేదంటే రోడ్లు వస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది స్ట్రీట్ లైట్ వేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తోటి ఇక్కడ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. అంతే తప్ప వీళ్ళు చేయాల్సిన పనే లేదు ఇక్కడ. అదేవిధంగా వీళ్ళు రేషన్ ఇస్తున్నారు, గత 2 సంవత్సరాలు ఉచితంగా ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసేది ఏముంది ఇక్కడ? అవును, మీ మంత్రి చెప్తున్నాడు కదా, మాకు గ్రామాలకు స్వచ్ఛ గ్రామ అవార్డ్స్, ఈ అవార్డ్స్ అని చెప్పేసి రోజు పథకాలు పట్టుకొని వస్తున్నారు, రోజు ఒకటి గిఫ్ట్లు వస్తున్నాయంట వాళ్ళకు. వస్తాయండి, వాళ్ళు ఏదో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకు డబ్బాలు కొట్టుకుంటారు తప్ప వాళ్ళకి ఎవరు ఇవ్వరు. అంటే నిజంగా ఎలాంటి అవార్డులు? ఎవరు అవార్డు లేవండి, నిజంగా చెప్తున్నారు కదా, ఏ అవార్డు లేదు, ఎక్కడ అవార్డు లేదు. ఇవాళ చాలా కష్ట పరిస్థితి ఉందండి తెలంగాణ. ఇటు విద్యా సంస్థలు చూసుకుంటే విద్యాలకు వీళ్ళు ఒక 300 జీవో తీసుకొచ్చేసి టీచర్లు ఆగమైపోతున్నారు. ఇవాళ స్కూళ్ళల్లో పోతే పరిస్థితులు అంగమగోచరం. మొన్న మధ్యాహ్నం స్కూళ్ళల్లో వీళ్ళకు పేమెంట్ రాకపోతే మధ్యాహ్నం ఇవాళ పిల్లలకు మధ్యాహ్నం స్కీమ్ కూడా బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులు ఆడ ఆయాలు వంట మనుషులు కూడా రావట్లేదు, కొనుక్క రావడానికి డబ్బులు లేవు, వాళ్ళని గాలి వదిలేసి అలాంటి పరిస్థితులు ఉంది తప్ప తెలంగాణ డెవలప్మెంట్కు చాలా దూరం అయిపోయింది. మనం ఎప్పుడో ప్రత్యేక తెలంగాణ రాగానే డెవలప్ అవుతుందని ప్రజల ఆకాంక్షగా తీరలేదు. అవునండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ప్రాంతంలో ఈ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంటుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు.
సో మీకు గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ గురించి ఇష్యూ జరిగింది. అవును. సో ఉద్యమాల్లో కూడా జనగాం జిల్లాకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు. సో మాకు డిగ్రీ కాలేజ్ కల్పించండి అంటూ కూడా అప్పటి నుంచి అంటున్నారు కదా. సో అట్లాంటి డిగ్రీ పీజీ కాలేజ్ మీ జనగాం జిల్లాలకు రాలేదంటారు ఇప్పటికి? ఎక్కడ లేవండి, ఇంతవరకు ఎక్కడ రాలేదు. అదే పిల్లలు మళ్ళీ ఇప్పుడు కావాలి ఉద్యమం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అసలు ఎక్కడ మీకు డిగ్రీ కానీ పీజీ కాలేజ్ కానీ 100 పడకల హాస్పిటల్ కానీ ఫెసిలిటీస్ తోటి ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. మొన్న జనగాం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లలోనే ఆక్సిజన్ సంబంధించిన కొన్ని వార్డులు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వచ్చినాయి. వీళ్ళు వచ్చి అనాగ్రేట్ చేసింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఎక్కడ నీకు డెవలప్మెంట్కి అవకాశం లేకుండా ఓన్లీ వాళ్ళు చేయాల్సిన పని ఒకటే ఏంటంటే ప్రజలను మభ్య పెడుతూ ఓట్ల టైంలో ఈ రైతు బంధు ఇచ్చుకుంటూ ఈ పింఛన్ల పేరు చెప్తూ మోసం చేస్తూ కాలం దాటేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అంటే అది కానే కాదు. డెవలప్మెంట్ అంటే ఒక సిస్టమ్ ప్రకారం పనిచేయాలి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, స్కిల్ డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. మీరు ఒక్కటి చూడండి, మొన్న ఒక 8 నెలలు తెలిసి 900 చిల్లర నోటిఫికేషన్లు వేసిండు. ఈ రోజు వరకు నోటిఫికేషన్లు ఎక్కడ రాలేదు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వాటి మీద ఎగ్జామ్స్ అంటుండ్రు, రీఎంట్రీ తప్ప రోజు ఒక్కటి పేపర్లు వేసుకుంటారు. 570 కొత్త పోస్టింగ్లు, హోంగార్డ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తున్నావు, ఎక్కడ ఇచ్చారు? అది ఒక చెప్పుకుంటూ ఆర్భటం అంతే ఉండదు. మీది జనగాం జిల్లా అనేది నూతనంగా ఏర్పడ్డ జిల్లా. అవును. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో ఏమైనా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయా? డెవలప్మెంట్స్ అని చెప్తున్నా కదా, ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేది స్కీమ్ల కింద జరిగే డెవలప్మెంటే తప్ప నీకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. ఒక జిల్లా కేంద్రం అని అంటే అక్కడ ఒక విద్యా రంగానికి కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, ఇతర సదుపాయాలు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, ఇవన్నీ కూడా ఒక జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మినిమం ఫెసిలిటీస్. అట్లాంటి ఫెసిలిటీ మీ జనగాం రీసెంట్ గా కలెక్టర్ ఆఫీస్ అనేది ఇంప్లిమెంట్ జరిగింది. బట్ అది రీసెంట్ జరిగింది ఒకటి. ఇంకా గతంలో మిగతా హామీలన్నీ పక్కన పెట్టారు. మీ జనగాం జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత ఒక కలెక్టర్ వచ్చింది. మీ కలెక్టర్ ని మీ స్థానిక జనగాం ఎమ్మెల్యేకును ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మీ కలెక్టర్ కి ఏదో వైరం బాగా జరిగిందంట. వైరం జరిగింది అనేది ఫాస్ట్ ఇప్పుడు జరిగింది. సో ఎందుకు అంటే జనగాం ఇప్పుడు కలెక్టర్ వచ్చినా ఆడ ఎంఆర్ఓలు వచ్చినా ఎమ్మెల్యే చెప్పినట్టే పని చేయాలి. ఎమ్మెల్యే ఒక కుంట ఒక చెరువు మీద కన్నేస్తాడు, 50 ఎకరాలు కబ్జా చేయాలనుకుంటాడు. కొంచెం సాఫ్ట్గా కలెక్టర్ చేస్తాడు, దాన్ని కొంచెం ఫైల్ బ్రేక్ చేస్తాడు. అది ఈయనకు నచ్చదు. అట్లాంటి గొడవలు అయితే ఆయన అవసరం అయితే కలెక్టర్ ఆఫీస్లో పోయి అడవులు చేస్తాడు, అవసరం అయితే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వే ఏంటంటే రౌడీజం, గుండాయిజం, ఏంటి అరాచకాలు చేసి డబ్బులు సంపాదించి పబ్లిక్ మనీ జనాలది పేదోళ్ళది భూములు టేకప్ చేసి ఇలా రాజకీయంలో ముసుగు కప్పుకున్నాడు. వాస్తవానికి మీ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆయన రాజకీయ ఎమ్మెల్యే మంత్రాన ఆయనకు నిజమైతే పోదు కదా. ఆయన ఒరిజినాలిటీ అక్కడే ఉంది కదా. ఆయన ఒరిజినాలిటీ అప్పుడప్పుడు చూపిస్తుంటాడు. సో మనందరం కూడా మునుగోడు సైడ్ ప్రయాణం చేసినాం. ఆల్మోస్ట్ మునుగోడు ఎన్నికల్లో తిరిగాం. మీరు కూడా ఒక విలేజ్ లో ఆల్మోస్ట్ విలేజ్ లో తిరిగారు. అక్కడ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. 9 లక్షల పెన్షన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నాం. సో మీ నియోజకవర్గానికి గానీ మీ జిల్లాకి గానీ ఇంప్లిమెంట్ అయిందా? ఎక్కడ జరగలేదు. నీకు ఇప్పుడు 2000 ఇప్పుడు రెండోసారి ఆయన సీఎం అయినాక ఏదో హామీ ఇచ్చిండు. అప్పటి నుంచి ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ పెట్టండి వాళ్ళని ప్రూవ్ చేయమనండి. అవే పింఛన్లు ఆ పాత పింఛన్లతోటే నడుపుతున్నారు. కొత్త పింఛన్లు ఎక్కడ లేవు. పింఛన్ల కోసం జనాలు మామూలుగా ఏ విలేజ్ పోయినా సార్ నాకు 65 ఏళ్ళు సార్, నాకు 70 ఏళ్ళు సార్ అని మా దగ్గరకు వస్తున్నారు పింఛన్లు పెట్టడం. ఈ పింఛన్లు పట్టుకొని ఆడిపోతే సార్ ఉన్నవాటికే బడ్జెట్ లేదు అని వాళ్ళు దాని కాలం గడుపుతున్నారు. పింఛన్లకు ఏదైతే గతంలో పింఛన్లు తప్ప కొత్త పింఛన్లు కానీ, కొత్త రేషన్ కార్డు కానీ, కొత్త డబుల్ బెడ్రూమ్లు కానీ, కొత్తగా ఏ స్కీము గ్రామ స్థాయిలో పనిచేయట్లేదు. ఓన్లీ ఒక్కటే పనిచేసి చెప్పాను కదా, ఓన్లీ ఒక్కటే నడిచేది ఏంటంటే ఓన్లీ ఆల్కహాలు దీని మీదనే పార్టీ వీళ్ళు డెవలప్ చేసుకోలేకపోతున్నారు. అడిగిన వాళ్ళకు ఏదో ఒకటి ఆ గ్రామ స్థాయిలో ఏదో ఒకటి వాళ్ళని మభ్య పెట్టడం అలా నడుపుకుంటూ పోతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్లలో ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంకొక 7-8 నెలల ఎలక్షన్లు వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో 80 పైచిలకు ఒక ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వం ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ ఉందంటారా? 100% క్యాడర్ ఉంది. అంటే బీజేపీకి కరెక్ట్ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్సే లేరు అని బీఆర్ఎస్ టాక్. ఒక్కొక్క 119 సీట్లు ఉన్నాయి కదా మన దగ్గర. ఒక్కొక్క దానికి 10 మంది మినిమం పోటీ పడుతున్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్క ఎమ్మెల్యే సీటుకు 10 మంది పోటీ చేస్తున్నారు. 10 మంది ఆస్పిరెంట్లు అడుగుతున్నారు. అంటే దాన్ని బట్టి ఎంతమంది ఉన్నప్పుడు
మీ జిల్లాలో అంటే మీ నియోజకవర్గంలో కూడా గతంలో మీరు టికెట్ కోసం వెతికినట్టు. ట్రై చేసినాం, టికెట్ కోసం అడుగుతాం, పార్టీని పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ టికెట్ అడుగుతాం. సో మరి ఈసారి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో నిలబడబోతున్నాడు. పార్టీ కనుకరిస్తే కంపల్సరీ నిలబడతాం. పార్టీకి మా అవసరం ఉంది, పార్టీ పనిచేస్తాడని నమ్మి మనకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీ అనేది ఒక నేషనలైజ్ పార్టీ. ఈ డిసిషన్ అనేది మా దగ్గర ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రపోజల్ ఉంటుంది, దాన్ని ఎవరికి సూట్ అవుతారు అనేది వాళ్ళు చెక్ చేస్తారు తప్ప మనం అడిగితే టికెట్ ఇవ్వరు. మన అవసరం ఉంది, వీళ్ళు ఖచ్చితంగా పార్టీకి పనిచేయగలుగుతారు అనే వాళ్ళకి నమ్మకం ఉంటే నాకు అవకాశం కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో ఇటు బీసీకి కొన్ని ఓట్లు, ఓసీలకు సమ్ ఓట్లు అని ఈ ఓట్లకు సంబంధించిన చేరికలు చాలా ఉంటాయంటారు. కంపల్సరీ ప్రతి కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో బీసీలు ఓసీలు అనేది ఒక లెక్క క్యాలిక్యులేటింగ్ కంపల్సరీ ఉంటుంది. గతంలో పాలకుర్తిని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో బీసీకి యాక్చువల్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఓసీకి జనరల్ సీట్ కాబట్టి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. బట్ మీరు అన్నట్టు ఆ వేరియేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న బీసీ ఓసీ ఎస్సీ ఓట్లకు కాకుండా ఒక్కోసారి క్యాండిడేట్ చూసుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ బలాబలాలు జరుగుతుంది, వాళ్ళ ఏజ్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. ఏది అని అనుకోవడానికి తెలియదు. లాస్ట్ మినిట్ వరకు రాష్ట్ర పార్టీ డిసిషన్ తీసుకున్నా కూడా మేము అందరం అంగీకరించాల్సి వస్తుంది. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు జంగా రాఘవరెడ్డికి వైరు బాగా జరిగినట్టుంది. జరుగుతుంది, అది రెండు దొంగ పార్టీలే కాబట్టి దొంగలు బాగా సౌండ్ చేస్తారు. దొంగలు కదా ఇద్దరు, ఒకళ్ళు మోసం చేస్తారు, ఒకళ్ళు రౌడిజం చేస్తారు, ఒకళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు, ఒకళ్ళు నమ్మకంగా మెడకు వస్తారు. వీళ్ళంతా టార్గెట్ పాలకుర్తి అమాయకులు ప్రజలే. కానీ ఇవాళ ప్రజలు కూడా అమాయకులు కాదని వాళ్ళు నిరూపించడానికి రెడీగా ఉన్నారు. అమాయకులని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇప్పుడు అమాయకులు కాదని నిరూపించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఈ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ అయింది, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయింది. అంటే మీరు ఒకటి ఆలోచించాలి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ అసలు తెలంగాణతో సంబంధమే లేదు. వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే మార్చుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఏం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే బంగారు తెలంగాణకు అవకాశం ఉంది. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కానీ ఈరోజు నడుస్తున్న బండి సంజయ్ గారి ఒక ఆలోచన కానీ ఇవాళ తెలంగాణను కాపాడుతుందని ప్రజలు నమ్ముతారు. ప్రజలతో పాటు ఎవరైతే మేము ఆయన వెనుక పనిచేస్తున్నామో మేము అందరం బలంగా నమ్ముతున్నాం, మేము బలంగా పనిచేస్తున్నాం. 22 సంవత్సరాలు నిరంతరంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీగా, ఒక ఇంటి పార్టీగా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే అంటే తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కూడా గులాబీ అన్న టిఆర్ఎస్ అన్న కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గుర్తించాలి, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మీకు టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు. మీరు అనుకుంటున్నారు కానీ తెలంగాణ ఉద్యమం నడిపింది స్టూడెంట్. తెలంగాణ ఉద్యమం నడిపింది సంపన్న వర్గాలు, సంపన్న జాతులు, ఉద్యోగం చేసే ఒక కేటగిరీ సంబంధించిన వాళ్ళు, కామన్ పబ్లిక్, ఈవెన్ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు మొదలు పెడితే ఎడ్యుకేటెడ్ అందరు కలిసి చేసింది తప్ప ఇది ఒక్క టిఆర్ఎస్ పార్టీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ చేసిన అనడం రాంగ్. ఇది యూనివర్సిటీలు నడిపిన ఉద్యమము, సామాన్య ప్రజలు చేశారు ఉద్యమం, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమం. ఇవన్నిటికీ భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఆకాంక్షల మీదనే ఆ రోజు పార్లమెంట్ బిల్లుకు సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీరు వాళ్ళు చేసిన ఉద్యమం ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టి కల్వకుంట్ల చంద్రశేఖర్ వాళ్ళని మోసం చేసిండు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది మేము టీఆర్ఎస్ మోసపోయినామని. అది జరుగుతుంది తప్ప వాళ్ళు ఉద్యమం చేసినడానికి ఎక్కడ అవకాశమే లేదు. ఒక 22 సంవత్సరాలు ఒక పేరుంది, టిఆర్ఎస్ అనేటువంటి ఒక పేరుంది. సో కొంత గ్రామీణ స్థాయిలో ఆ పార్టీకి టిఆర్ఎస్ అంటే చాలా మంది గుర్తుపడతారు. అంటే ముసలోళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా టిఆర్ఎస్ అంటే గుర్తుపట్టేటువంటి పార్టీ. అట్లాంటి పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చిన పార్టీని నిజంగా కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, మీ నియోజకవర్గాన్ని పాలకుర్తి ప్రజలు అంగీకరించేటువంటి తెలంగాణ ప్రజలు కాదు, పాలకుర్తి ప్రజలు కాదు, అసలు భారతదేశ ప్రజలు ఎవరు అంగీకరించారు. ఈయన ఒక నమ్మక ద్రోహం, ఒక డోకేబాజీ, ఒక మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. ఈయన పార్టీని ఎవ్వరు నమ్మరు. ఆయన మొన్న రీసెంట్ గానే ప్రజల నుంచి 100 కోట్లు పెట్టి ఒక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్ వేసుకొని గాలికి తిరగడానికి ఆయన ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక తోక పెట్టుకున్నాడు తప్ప ఇలాంటి నీచ పార్టీని, ఇలాంటి మోసం చేసే పార్టీని ఎవ్వరు నమ్మరండి. ఎక్కడ చెప్పనా, మొన్న ఉద్యమాలలో ఆంధ్రలోను అసలు చెప్పడం తిట్టి ఇవాళ వాళ్ళని వెల్కమ్ చేసి సిగ్గు లేకుండా, నీకు బుద్ధి లేకుండా ఇవాళ నీ పార్టీ ఆఫీస్ పిలిపించుకొని కండవలు కప్పిన నీచుడు ఎంతకైనా దిగజారుతాడు కదా. ఆయన ఎవరు నమ్మట్లేదు. ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ రాష్ట్రంలో భారతదేశంలో
130-140 కోట్ల మంది వేస్ట్ అంటే ఎవరంటే ఇలా చంద్రశేఖర్ పేరు వస్తుంది. వేస్ట్ గా ఆయన ఒక ఇప్పుడు నీకు ఒక జోక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. మన దగ్గర కేఏ పాలన చూసినాం. మనకి ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే మొబైల్లో బోర్ కొడితే ఆయన గుర్తు కొంచెం టైం పాస్ అవుతుంది. ఇప్పుడు ఆయనను కాస్త దాటేసి ఇలా కేసీఆర్ పెట్టుకొని చూసుకుంటాను. ఈయన ఏం మంది తాగుతాడు, ఎంత తాగుతాడు, తాగి వెళ్ళి కింద ఎట్లా పడతాడు, ఈ ఈ సన్నాసి చౌట వీడియోలు చూస్తున్నారు. ఇలా కేసీఆర్ చౌట వీడియోలు చూసుకుంటూ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి మీరు. సినిమాలు చూడాలంటే బాలకృష్ణ చూడాలి, మోసం వీడియోలు చూడాలంటే ఈయన ఎవరికి కల్వకుంట్ల చంద్రశేఖర్ టీవీ సోషల్ మీడియా వచ్చింది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి అర్హుడు కాదు. ఆయన ఆలోచన విధానం ఆయనకు 4 రోజులు తెలుస్తుంది. ఎవరైతే ఈయన పక్క తిరిగి ఇలా ఆయన తబలా కొడుతున్నారో ఆయనే కొడుతున్నారు కలిసి. ఇది కన్ఫర్మ్. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా కూడా రైతులను ఆదుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ రైతులకి ఏం కష్టం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఈయన ఎగేసుకొని తిరుగుతుండ్రు. రైతులకు ఏం కష్టం వచ్చింది? పిఎం స్కీమ్ కింద మేము సంవత్సరానికి 6,000 ఇస్తున్నాము. యూరియా 250కి ఇస్తున్నాం, 1,500 బత్తాను. డిఏపి 3,500 1,500కి ఇస్తున్నాం. ఒక రైతుకు కనీసం అంటే 10,000 రూపాయలు ఎకరానికి ఓన్లీ సబ్సిడీ రూపంగా ఎరువుల మీద ఇస్తున్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. డిఏపి 3,500 అండి, ఇలా 1,500కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఎంతసేపు 2,000 ఒక ఎకరానికి 2 డిఏ బత్తలు ఇస్తారు. యూరియా వచ్చేసి 1,600, 1,400, 1,500, 250కి ఇస్తున్నాం. ఇక్కడ ఒక 1,000 రూపాయలు ఒక 2 యూరియా బత్తలు కావాలి. 2 డిఏ బత్తలు ఒక ఎకరం చెప్తున్నా ఎగ్జాంపుల్గా. అంటే నీకు 2 డిఏ బత్తల మీద 4,000, 2 యూరియా బత్తలు 1,000 రూపాయలు, ఒక 6,000 రూపాయలు. 6,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు కిసాన్ సన్నిధి కింద ఇస్తున్నాం. 10,000 రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడ రైతులకు ఇబ్బంది అయింది? ఎక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు? రైతులను మోసం చేస్తుంది బీజేపీ పార్టీ, రైతులకు ద్రోహం చేస్తుంది. మొన్న ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులను ఎంత విధంగా ఇబ్బందులు పెట్టిందో మనం అందరం చూసాం. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులు మోసం చేయదు. ఆ విషయాన్ని వీళ్ళు గగ్గోలు పెట్టి వీళ్ళు ఒక రాంగ్ మెసేజ్ పంపి పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తారు తప్ప ఎక్కడ ఒక తెలంగాణకు చేస్తారండి. మరి ఇప్పుడు మొత్తం ఉన్ని రాష్ట్రాలలో మన దగ్గర 22 రాష్ట్రాల్లో బీజేపీ వెళ్తుంది. మరి అక్కడ కూడా రైతులకు అన్యాయం చేయాలి కదా మేము. అంటే ఈ రాష్ట్రం ఒకటే, ఆ రాష్ట్రం ఒకటే, ఎక్కడైనా రైతే కదా. రైతును మోసం చేసేది కేసీఆర్. బాగా గుర్తుపెట్టుకోండి, రైతును నట్టేట ముంచిన దౌర్భాగ్యుడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయకుండా ఇవాళ తప్పించుకొని తిరుగుతున్న ఒక చౌట సీఎం ఉన్నట్టుంటే ఇవాళ ఈ తెలంగాణలో చంద్రశేఖర్. ఎందుకు చెప్పనా, ఈ 1,00,000 రూపాయలు మాఫీ చేయకపోవడం వల్ల ఇది రైతు బంధు ఏదైతే వీళ్ళకి ఆరాకూర చేస్తున్నాడు కదా, ఆ రైతు బంధు రాగానే వాళ్ళు బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద తీసేసుకుంటారు. నిజంగా రైతు బంధు అనేది సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది? అస్సలే పడలేదు. ఓన్లీ దొరలకు వీళ్ళ పరివారం తప్ప ఎవరికి అవసరం లేదు రైతు బంధు. మీ నియోజకవర్గంలో మా రైతు బంధు దయాకర్రావుకు 200 ఎకరాలు ఉంది, ఆయన సరిపోతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు ఒకరికి 20 ఎకరాలు మినిమం ఉన్నది, వాళ్ళకి సరిపోతుంది. గుట్టలకండి, గుట్టలు చెట్లు ఫారెస్ట్లకు వేస్తున్నాడు. ఇంత సన్నాసులు ఎవరన్నా ఉన్నారు ఎక్కడన్నా? రైతు బంధుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ మేమేంటో రైతు బంధు ఎవరికి ఇస్తున్నావు? ఖచ్చితంగా అక్కడ రైతు ఉండి పని చేసుకుంటున్నాడు బై, ఆయనకు 10 ఎకరాలు ఉందని నువ్వు నికాస రైతు బంధు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సొమ్మును నువ్వు వృధా చేస్తూ, ప్రజల సొమ్మును ఆగం చేస్తూ, ఇవాళ ఇన్ని కోట్లు వేస్తున్నా, అన్ని కోట్లు వేస్తున్నా డబ్బాలు కొడుతూ గుట్టలకి వేస్తారా? ఎవరైనా ఫారెస్ట్లోకి వేస్తారా? ఆ మాత్రం అక్కర్లేదు ఈయన సీఎంకు. ఇవన్నీ వేసుకుంటూ వీళ్ళు ఎలక్షన్ టైంలో ఈ ఎవరైతే 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలకు వేసిన పైసలన్నీ రేపు ఎలక్షన్ల కోసం వాడతారు వీళ్ళ స్కీమ్ అది. అంతే తప్ప రైతు బంధు మేము ఎప్పుడు రైతు బంధుకు వెల్కమ్ పడుతున్నాం. కానీ రైతు బంధు అనేది రైతులకు మాత్రమే పోవాలి, కౌలు రైతులకు ఇవ్వాలి. ఇవాళ కౌలు రైతుల పరిస్థితి ఏంది? అంతకుముందు కౌలు రైతులు బతికేవాళ్ళండి. ఇప్పుడు ఇలా రైతు బంధు వచ్చాక ఎవరు రైతు బంధు కౌలుకి ఇస్తలేరు. ఇప్పుడు ఇలా రోడ్ల మీద కూలి చేసుకుంటాను తెలుసా, వాళ్ళ పిల్లలను పోషణ కష్టం అవుతుంది, కుటుంబాన్ని పోషణ కష్టం అయిపోయి ఇటుక బట్టీలల్లా మేము చూస్తున్నాం, క్వారీలల్లా ఇటుక బట్టీలల్లా ఈ రోజువారీ కూలీలో పోతున్నారు. ఒకప్పుడు వీళ్ళంతా కౌలు రైతులు అంటే ఒక రైతుతో సమానం. కౌలు రైతు అంటే ఒక అన్నదాత. వాళ్ళని ఇలా ఆగం చేసింది కేసీఆర్. రైతు బంధు వల్ల వాళ్ళ ఎవరైతే 100 ఎకరాలు వాళ్ళకు డబ్బులు కట్టలు పడుతున్నాయి. ఒక్కొక్క బ్యాంక్ కాడ మీరు రైతు బంధు పడ్డప్పుడు చూడండి, మేము అడ్రస్ పెడతాం. మంచి బెంజ్ కార్లో, ఫార్చునర్ కార్లలో వచ్చేసి డబ్బులు రాసుకోబోతున్నారు. అది ఎంత సిగ్గుచేటు అది ప్రజల సొమ్ము, రైతులకు అందాలి. అది
రైతులకు ఇవ్వకుండా నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ నీకున్న భూమికి సంబంధించిన ఇచ్చుకుంటూ ఎమ్మెల్యేలకు ఇక్కడ వచ్చేసరికి మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంది. ఇక్కడ దయాకర్ 200 ఎకరాలు. ఇక్కడ పోతే మీ ముత్తరెడ్డి అడిగితే ఆయనకు 150 ఎకరాలు ఉన్నాయి. ఈ ఒక్కసారి మీరు కౌంట్ చేయండి. 50 ఎకరాలు 100 ఎకరాల కేటగిరీ తీయండి, 10 ఎకరాల కేటగిరీ తీయండి, ఎంతమంది వెళ్తారు? వాళ్ళ రైతులు ఎవరు, బక్క రైతులు ఎవరు, సన్నరాజు రైతులు ఎవరు, పేద రైతులు ఎవరు తెలిసిపోతుంది. ఓన్లీ రైతు బంధు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఇలా పబ్బం గడుపుతున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో తొలి బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి 4 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ రాష్ట్ర సీఎంలు వచ్చిందండి? ఆయన ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చింది, ఆయన కాడ ఏం పని లేదు. అది దానికి అసలు ఆ ఢిల్లీ సీఎం అని ఆయన అనుకుంటే తప్ప ఎవరు అనుకోరు. ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? కేరళ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆ పెద్ద మనిషికి ఆయన ఏందో ఆయన చూసుకోవాలి ఫస్ట్. ఇంకోరు వచ్చింది ఎవరు? 3వ ఆయన ఎవరు? స్టాలిన్ వచ్చిండు. స్టాలిన్ అనేది అది తర్వాత ఆయన వచ్చి ఇంకెవరు వచ్చారు? 4 వచ్చారా? 4 పంజాబ్ సీఎం. ఆయన పంజాబ్ సీఎం అని ఆయన అనుకుంటాడు. ఆయన ఎట్లా గెలిచిండు అందరు తెలుసు. వీళ్ళ మొత్తం వీళ్ళ స్ట్రెంత్ చూసినా కూడా ఒక మన రాష్ట్రం అంత కెపాసిటీ కాదు. వస్తారు, వాళ్ళకేం పనిలేదు కాబట్టి హెలికాప్టర్ ఎక్కిస్తా అంటే వస్తారు, కొత్త హెలికాప్టర్ చూస్తారు, వస్తారు. అది పెద్దగా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక ఉద్యమాల్లో కూడా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కి ఒక క్యాడర్ లేదు, ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు. అట్లాంటి జిల్లాను ఎంపిక చేసుకుని ఈ రోజు బహిరంగ సభ పెట్టడం ఇది ఎంతవరకు? భారతీయ జనతా పార్టీకి అక్కడ మొత్తం మూకుముడిగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు భారతీయ జనతా పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు. అది కొంతవరకు మీకు తెలిసిన విషయమే. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవాళ ప్రజాధనం అంతా అక్కడ దారబోసి 5,000 మంది పోలీసు సిబ్బందిని వాడుకొని, ఇవాళ గవర్నమెంట్ బస్సులు వాడుకొని ఇలా ప్రజలందరినీ ఇలా ఒక డైవర్ట్ చేసి ఓన్లీ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది అక్కడ దాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఇలా మీటింగ్ పెట్టింది. అంతే తప్ప దానికి రాజకీయ వ్యూహం లేదు, రాజకీయంగా దానికి ఉపయోగం లేదు. నాకు తెలిసి ఓన్లీ భారతీయ జనతా పార్టీని కంట్రోల్ చేయాలని ఆయన ఆలోచన. సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు మనం చూసాము. ఒక ఉద్యమం క్రియేట్ చేసేటువంటి పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక క్యాడర్. ఎగ్జాంపుల్ మీ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు ఆ ప్రాంతం నుంచి. సో అట్లాంటి ప్రాంతీయ పార్టీలో బేస్డ్ ఉన్నటువంటి పార్టీ సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ కు పొత్తుగా ఉండడం ఇది ఎంతవరకు? సిపిఎం, సిపిఐ పార్టీ పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళది అవుట్డేటెడ్ పార్టీ. వాస్తవానికి వాళ్ళ క్యాడర్ లేదు, క్యారెక్టర్ అంతకన్నా లేదు. వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ పోయిందంటే ఎప్పుడైతే మునుగోడులో ఏంది సూది పార్టీ, దబ్బడం పార్టీ అని కేసీఆర్ అంతా అవలేలం చేసినా కూడా ఇవాళ మునుగోడులో నువ్వు నీ క్యారెక్టర్ తగ్గించుకొని మీకున్న ఎజెండాను ఒక గొప్ప ఎజెండాను ఇవాళ మీరు అంతా గంగలు వదిలేసి కేసీఆర్ కాడ ఇవాళ మోకలు వెళ్తున్నారంటే వాళ్ళు వాస్తవానికి వాళ్ళ గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అవుట్డేటెడ్ బీఆర్ఎస్ అంటే ఈ సిపిఎం, సిపిఐ బీఆర్ఎస్ కు సపోర్ట్ ఎందుకు అని అంటే బీజేపీని ఓడించడం కోసమే, దేశంలో బీజేపీని ఓడించడమే టార్గెట్ అంటారు. బీజేపీని ఓడించడం అనేది వాళ్ళ కళ. నేను గ్యారంటీ చెప్తున్నా, బీజేపీని ఇంకా 30 సంవత్సరాలు కూడా ఈ భారతదేశంలో ఇంకా 30 సంవత్సరాలు చెప్తున్నా. మొన్నటిదాకా 15-20 ఏళ్ళు ఉండే, ఇప్పుడు చెప్తున్నా 30 ఏళ్ళ వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు. అసలు ఇక్కడ ఓడించడానికి సిపిఎస్సి పార్టీ ఎక్కడుందండి? ఉన్నారు ఎవరన్నా? అంత అవుట్డేటెడ్ పార్టీ కదా. ఎక్కడన్నా వాళ్ళకు రాజకీయ ఉనికి ఉందా? వాళ్ళంతా పెయిడ్ యాక్టర్లు అప్పుడప్పుడు ఎర్ర జెండాలు పట్టుకొని ఏదో ఊళ్ళో అక్కడక్కడ తిరుగుతుంటారు తప్ప దానికి ఎక్కడ ఉంటే ఈ టీఆర్ఎస్ పార్టీ కలిసేది కాదు కదా. వాళ్ళు ఇలాంటి ఏకం అయితేనే ఉంటే గతంలో మనం చాలా చూసాం. 3rd పెయింట్లు, 4th పెయింట్లు, అన్ని పెయింట్లు చూసినాం. ఇలా అన్ని పెయింట్లకు స్వస్తి చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఇది మీరు గుర్తించాలి. ఎప్పుడు అసలు ఎన్నడూ లేని ఒక విచిత్రంగా నరేంద్ర మోడీ గారు ఇలా భారతదేశంలో వెళ్తున్నాడు. 303 సీట్లతోటి ఏకగ్రీవంగా వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు రాబోయే కూడా 350 నుంచి 378 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అనేది అందుకే చెప్తున్నా కదా. ఇంకా నీకు 30 ఏళ్ళ వరకు భారతదేశంలో వేరే పార్టీకి నామరూపాలు ఉండవు. దిస్ ఇస్ క్లియర్. ఇంక్లూడింగ్ ప్రాంతీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందని మేము ఆలోచిస్తున్నాం, చెక్కు పెడుతున్నాం. అయితే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే, పాపం టీఆర్ఎస్ పార్టీని మేము చెక్కు పెడదాం అంటే పాపం అమాయకుడు ఆయనే వీఆర్ఎస్ తీసుకున్నాడు. అది అంటే ఇంకా ఇలాంటి ప్రాంతం అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉండడం ఏంటంటే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఒక కొత్త ఎలక్షన్ మేనిఫెస్టో పట్టుకొస్తుంది. నేను రైతులకు ఇది ఫ్రీ ఇస్తా, నీకు అది ఫ్రీ ఇస్తా. దానివల్ల నీకు టోటల్గా ఇండియాలో జరుగుతున్న ఎకనామిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మనం ప్రజలు గుర్తించాలి. ఇలా ఆ ఎకనామిక్లో ఎవరి వాళ్ళకు విచ్చలవిడిగా పరిపాలించుకున్నప్పుడు అది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ ఏంటంటే ఒకటే వన్ ఇండియా వన్ నేషన్ రేంజ్లో ఇలా మనం ఒక స్కీములు తీసుకొచ్చినా అప్పుడు ఖచ్చితంగా ప్రజల దగ్గర పోతుంది, రైతుల దగ్గర పోతుందని మన భారతీయ జనతా పార్టీ ఆలోచన. అదే
రాబోయే రోజులలో ఇంకా చెప్తున్నాను కదా ఇంకా 30 సంవత్సరాలకు కూడా భారతీయ బీట్ చేసే పార్టీలు రావని మేము ఆశిస్తున్నాం. మీ జనగాం జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టిండు, అవును. కలెక్టరేట్ ఓపెన్ చేసిండు. ఆ రోజు ఒక మాట చెప్పిండు, ఇక్కడ డాక్టర్ రాజయ్య ఉన్నాడు, ముత్తేడి యాదగిరి రెడ్డి ఉన్నాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, వీళ్ళందరి సమక్షంలో మీ అందరికి చెప్తున్నా దళిత బంధును అమలు చేస్తున్నామని చెప్పేసి ఒక మాట చెప్పిండు. దళిత బంధు మీ ప్రాంతంలో అమలైందా? ఇంతవరకు దళిత బంధు మా ప్రాంతంలో ఎక్కడ అమలు కాలే. ఇది ఓన్లీ దళిత బంధు అనే స్కీము హుజురాబాద్ ఎలక్షన్ కోసం వాడుకున్నాడు. పాపం అమాయకులకు హుజురాబాద్లో ఒక 10-20 మందికి చెక్కులు ఇచ్చినట్టు ఆ చెక్కులు బౌన్స్ అయినాయి. దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ 10 చెక్కు పట్టుకపోయి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కోమంటారు. ట్రాక్టర్ డ్రైవర్ అని ట్రాక్టర్ ఏం చేస్తారండి? ఆయనకు బుల్డోజర్ కొనుక్కోండి, బుల్డోజర్ ఏం చేసుకుంటారు? ఇదంతా ఒక స్కీము, ఒక ప్రజలను మోసం చేయడం వల్ల దళిత బంధు కాస్త అది టీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ పరివారంకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇది వాళ్ళకి సంబంధించిన బంధు. ఇది దళిత బంధు అనేది ఎక్కడ జరగలేదు. దళిత బంధు ఎక్కడ జరిగినా కూడా ఎమ్మెల్యేలకు అనుసంధానం జరిగిపోయింది. వాళ్ళు ఆల్రెడీ దాన్ని టేకప్ చేసేసుకున్నారు పైసలు. దళిత బంధు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మంత్రి గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి, అట్లాంటి మంత్రి మీ నియోజకవర్గంలో మంత్రి అయిన తర్వాత, మంత్రి హోదా వచ్చిన తర్వాత మీ ప్రాంతీయ పరిస్థితులను కానీ, మీ ప్రాంతీయంలో ఉన్నటువంటి అంటే మీ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నేను అదే చెప్పినాను. ఇందాక అడిగారు మీరు. ఆయన ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే ఒక మినిస్టర్. ఆయనకు పొద్దున్న లేస్తే కేసీఆర్ దర్శనం కోసం తిరుగుతూ ఉంటాడు. ఆయనకు ప్రజలతోటి పని లేదు, వాస్తవానికి పని లేదు. ఓన్లీ పండుగలకు పబ్బాల తప్ప ఆయన ఎప్పుడు రాడు. ఒక మినిస్టర్ లెవెల్ ఆయన మొత్తం తెలంగాణతో తిరగాల. రాబోయే ఎలక్షన్లకు ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎప్పుడు ఎక్కడెక్కడ పెట్టాలా, ఎట్లా గెలవాలా, ఎక్కడెక్కడ ఆస్తులు కొనిపెట్టుకోవాలా, ఎప్పుడు కేసీఆర్ ఫోన్ చేసి మినిస్టర్ పదవి పెట్టుకోవాలని ఒక టెన్షను. నైట్ నిద్రపోడు, పొద్దాక ఈయన అపార్ట్మెంట్ కోసం తిరుగుతాడు. అందుకే ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తి నియోజకవర్గంలో ఎవ్వరూ ఆస్వాదించట్లేదండి. నిజంగా మీరు చూడండి, ఆయన రేపో చూడండి. గతంలో 2-3 సార్లు టీడీపీ నుంచి గెలిచాడు, తర్వాత పార్టీ మారాడు, సరే ప్రజలు ఆస్వాదించారు. ఇప్పుడు ఏంటంటే జనాలకు అయిపోయింది. జనాలకు కూడా ఓకే, ఆయన టైము ఆయన పరిపాలన కూడా వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కొత్త పరిపాలన చూస్తున్నారు. ఒక యంగ్ డైమండ్ గా రావాలి అని ఆలోచిస్తున్నారు ప్రజలు. మొదటి నుంచి చాలా రోజుల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రాంతంలో. మొదటి నుంచి ఉన్నాడంటే ఫస్ట్ నియోజకవర్గాలు మారినాయి. ఆయన మళ్ళీ వచ్చేసి యాక్చువల్ ఆయన మన పాలకుడు నియోజకవర్గం కాదు, కానీ వారు వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. వర్ధనపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల మళ్ళీ పాలకుర్తిలో ఇప్పుడు అక్కడ జరిగిపోయింది మోసం చేయడం. పార్టీ మారిండు, కాన్స్టిట్యున్సీ మారిండు. ఇవాళ పాలకుర్తిలో ఒకవేళ పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి వస్తే పాలకుర్తి ప్రజలకు ఏం సేవలు అందిస్తారు? మేము నిజంగా చెప్తున్నాం కండి. అంటారు కదా, వెనకాల అంటే ఒక రాజుల కాలంలో ఎట్లా ప్రజలను ఎంతగా ప్రేమగా చూసి రాసులు రత్నాలు అనే విధంగా ఒక మంచి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఉంది. గుజరాత్ ఒక మోడల్ తీసుకోవాలి, కొన్ని ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలను మోడల్ తీసుకొని ఇక్కడ టోటల్గా బంగారు తెలంగాణ చేయాలనేదే ఇలా భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్. ఈవెన్ మా సంజయ్ గారి ఆలోచన అయినా సరే, మా జిల్లా అధ్యక్షులైనా, మా రాష్ట్ర అధ్యక్షులైనా, ఇంకా మా పైన ఉన్న నరేంద్ర మోడీ గారికైనా టోటల్ ఎంటైర్గా ఈ కరప్షన్ అనేది ఒకటి తీసేయాలి. మేజర్గా ఈ ఆల్కహాల్ మీద జనాలు ఎంతగా నష్టపోతున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇదే కాన్సెప్ట్ మీద భారతీయ జనతా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతులను అగ్రస్థానంలో ఉంచడానికి భారతీయ జనతా పనిచేస్తుంది. అంతే తప్ప రైతులకు మోసం చేయడం మాత్రం భారతీయ జనతా ఎప్పుడు పనిచేయదు. మీరు కూడా ఈ మధ్యకాలంలో బాగా పాలకుర్తి వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్రామాలకు వెళ్తున్నారు, డోర్ టు డోర్ కూడా ఏదో క్యాంపెయిన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. క్యాంపెయిన్ చేస్తాం, కానీ మేము గతం నుంచి చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మేము కరోనా టైంలో కూడా మీరు చూసుంటారు. కరోనా టైంలో కూడా భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలలో మండల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ కరోనాలో ప్రజలకు పోయినాం. అందరికి ధైర్యం చెప్పినాం. నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, సంజయ్ గారి ఆదేశాల మేరకు మేము కూడా ప్రజల్లో పోయి చాలా మందికి మేము సేవ చేయడం జరిగింది. గత 6-7 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు, ఒక పాలకుర్తి అని కాదు కానీ ఉన్న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో మాకు ఇలా పార్టీని బలోపేతం చేయడం, బూత్ స్థాయిలో బూతులు బలోపేతం చేయడం, శక్తి కేంద్రాలను బలోపేతం చేయడం, ప్రతిరోజు ఒక మండలంలో ఒక మీటింగ్ పెట్టడం, ప్రజలను ఎడ్యుకేటెడ్ చేయడం. ఫస్ట్ కార్యకర్తలను మోటివేట్ చేస్తున్నాం. కార్యకర్తలు రేపు ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మీరు ఎలా పనిచేయాలి ఎలక్షన్స్ అనే దాని మీద ఖచ్చితంగా పార్టీ ఒక గైడ్ లైన్ ఇస్తుంది. దాని మీదనే పనిచేస్తున్నాం. సో ఈసారి రాష్ట్రంలో బీజేపీ ఎలా పోతుందంట? 100% ఖచ్చితంగా 119 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు రావచ్చు? 80+.
ఖచ్చితంగా 80+ కంపల్సరీ వస్తాయి. నిన్న మీరు చూశారు కదా, మినిస్టర్ గా నిన్న దయాకర్ రావు అంటున్నాడు సీఎం గారు బాగానే చేస్తున్నారు, మా ఎమ్మెల్యేలు పనిచేస్తలేదు ఆయనే చెప్పింది కదా. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళే ఒప్పుకుంటాను, నేను చెప్పని అవసరం లేదు అన్న. ఇంకా చూడండి మీరు, ఇంకొక 7-8 నెలలు మాకు తెలిసి ఎలక్షన్లు చాలా మార్పులు జరుగుతాయి. ఒక ఏకాకి లాగా ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ రాష్ట్రం పోలేక, ఎక్కడ తిరగలేక, ఆ హెలికాప్టర్ ఎక్కడ దించలేక తిరిగి 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 వచ్చి ఫామ్ హౌస్ దిగుతుంది. ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు నమ్మి నీకు ఒక అవకాశం ఇస్తే, ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము 4,10,000 రూపాయలు జీతం తీసుకుంటూ నువ్వు, నీ కొడుకు 2,50,000 తీసుకుంటూ, నీ బిడ్డ 1,00,000 రూపాయలు, నీ అల్లుడు ఒక 2 లక్షలు, టోటల్గా 10 లక్షలు నువ్వు ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుంటున్నావు. నువ్వు ఎవరిది? తెలంగాణ బిడ్డలది. నువ్వెవరు అసలు? నువ్వు ఒక తెలంగాణ జీతగానివి, ఒక పెద్ద జీతగానివి. ప్రజలు నీకు జీతం పెట్టుకున్నావు. నువ్వు ఇక్కడ జీతం చేయకుండా అని అక్కడ పోయి చేస్తా, ఇక్కడ పోయి చేస్తా అంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరండి. వాళ్ళు అనుకుంటారు తప్ప, ఇవాళ నువ్వు 10 లక్షల జీతం ఒక కల్వకుంట్ల కుటుంబం ఇంట్లో పోతుంది. ఇవాళ 10 లక్షలు ఎవరు సొమ్మండి అది? ఒక 10 లక్షలు ఒక నెలకు అంటే ఇట్లా మీరు ఇప్పుడు గత 9 ఏళ్ళ నుంచి ఎన్ని డబ్బులు ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఇలా పిల్లలకు ఫీజులు లేక, సరైన తినే పోషకాలు లేక, స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనాలు లేక, జీతాలు రాక సర్పంచులు ఉరి పెట్టుకుంటున్నారు. సిగ్గు లేదు నాకు అసలు నిజంగా చెప్పాలంటే. నీకు సిగ్గు ఉంటే కనీసం ఒక 5-6 విలేజ్ ఫైండ్ అవుట్ చేయండి సర్పంచులకి, చేసి వాళ్ళకు ఒక 10 లక్షలు నువ్వు దానగాడు అయితే, నీ తాత సొమ్ముని అయ్యే సొమ్ము లాగా ప్రజల సొమ్మంతా లాక్కొని, అసలు నిజంగా నేను ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు ఎంత మోసపోయింది, ఈ మోసగాన్ని ఎట్లా నమ్మారు? ఇంత అసలు సిగ్గు ఉండాలండి. నాకు అర్థం కాదు. దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ ఆయన జీతం ఎంత 1,10,000, 1,50,000, అది కూడా ఆయన ఏ రోజు తీసుకునే లేదు. ఆయన సొంత మెడికల్ కూడా ఆయన సొంతంగా చేయించుకుంటాడు. ఈయన ఏం చేసుకున్నాడు నాకు అర్థం కానీ, తాగడానికి 4,10,000 జీతమా? ఫామ్లో బండి తాగడానికి సిగ్గులేదు. ఈయన విలేజ్కి మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఈ వాసాల మరిని బంగాళ వాసాల మరి చేస్తున్నాడు. ఇలా వాళ్ళ ఇల్లు కూడా కొట్టినట, ఆ ముసలోళ్ళు చలికి చచ్చిపోతాడు. నిజంగా కూడా ఇంత దీనస్థితిలో ఉంది తెలంగాణ. చాలా ఘోరమైన స్థితిలో ఉంది. 5 లక్షల కోట్ల అప్పుతో ఉంది ఇలా తెలంగాణ. మళ్ళీ ఈ ఎలక్షన్ వచ్చరికి అది 2 లక్షల జీతం ఆయనకి తెలియాలి. ఇప్పుడు చూస్తున్నాడు ఎక్కడెక్కడ భూములు అమ్మాలి, కోకపేట అమ్ముదామా, శంషాబాద్ అమ్ముదామా, అది ప్రజల సొమ్ము. ఈయన చెప్తాడు, కేటీఆర్ చెప్తాడు, మేము డెవలప్మెంట్ కోసం అప్పు తెచ్చామని చెప్తారు. ఓకే, డెవలప్మెంట్ అప్పుదే, మరి ఏది డెవలప్మెంట్? ఏది డెవలప్మెంట్ కోసం అప్పు తెస్తే డెవలప్ కావాలి కదా. నువ్వు రోడ్లు పోస్తున్నా, ఫ్లైఓవర్ కడుతున్నా, నీ సొమ్మేం కాదు, నీ అయ్యే సొమ్ము అంతకన్నా కాదు. ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్ కడుతున్నా అని ఎగురుతున్నాడు. ఇది హైదరాబాదు జిహెచ్ఎంసీ హ్యాండ్వర్లో నడుస్తుంది. నీది ₹1 లేదు. నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డబ్బు ₹1 వాడట్లేదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. అంతే తప్ప మేము అన్ని చేస్తున్నాం, మేము డెవలప్మెంట్ చేస్తాం చెప్తున్నారు. వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ చేస్తున్నారు. నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను కొందరు పేర్లు చెప్తా, ఆ పేర్లు చెప్తే ఆ పేర్లకు సంబంధిత వ్యక్తులకు ఒకే మాటలో మీ సమాధానం కావాలి నాకు. ఓకేనా? ఏం చెప్తా చెప్పండి. పిఎం మోదీ 18 గంటలు పనిచేస్తున్న ఒక గొప్ప లీడర్ అండి బండి సంజయ్ గారు. ధైర్యంగా ధర్మం కోసం పనిచేస్తున్నాడు. కేసీఆర్ కు మొగడని. ఈటల రాజేందర్ మనసాక్షి కోసం పనిచేసే వ్యక్తి. మనసాక్షి చంపుకోడు. కేసీఆర్ ను బొంద పెట్టిందే వాస్తవానికి ఈటల రాజేందర్ గారు. దుబ్బాక ఎమ్మెల్యే మాటల తూట ఆయన. ఇక ఆయన ఫైర్ బ్రాండ్. రేపు రాబోయే దుబ్బాక మెదక్లో ఎన్ని సీట్లు ఆయన తీసుకొచ్చాడే ఆయన లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఎంపీ అరవింద్ అనేది ఒక ఆయన నేషనల్ ఫైర్. ఎంపీ అరవింద్ అనేది కేటీఆర్ కుటుంబాన్ని రచ్చరచ్చ చేసి రోడ్డు మీద చేసి కవితను బండ కొట్టిందంటే ఆయనే. కేసీఆర్ అంటే కంపల్సరీ రోజు 2 ఫుల్ బాల్ తాగాలి, అబద్ధాలు చెప్పాలా. ఈ ప్రపంచంలో ఒక అబద్ధాలకు కేరాపడ్డే కేటీఆర్ అంటే షో చేయడం అంతే. షో పుటప్ చేయడం, ఎక్స్ట్రాల్ చేయడం, ఇలా కవర్ చేసుకుంటూ పోవడం తప్ప ఆయన దేనికి పనికిరాడు. ఓన్లీ ఒక తండ్రి పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమం చెప్పి దాట వేసుకుంటాడు. ఆయన ఒక గొంతు కోసే క్యారెక్టర్ ఆయన ఏంది ఇప్పుడు ఆయన టార్గెట్? ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ను ఎట్టి పరిస్థితి చేసి ఏదో రకంగా ఆయన సీఎం వాళ్ళని ఆలోచిస్తున్నాడు. ఎమ్మెల్సీ కవిత అవుట్డేటెడ్ అమ్మా. ఆల్రెడీ ఆయన లిక్కర్ కేసులు పాపం పరిచయాలు ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పినా మళ్ళీ పిచ్చిలు ఇస్తాం. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా అయిపోయింది కదా. ఆమె కూడా నాకు తెలిసి తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అనేది ఒక కొత్త బిచ్చగాడు అన్న. ఆయన కొత్త బిచ్చగాడు, ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పాపం వాళ్ళ దాంట్లో వాళ్ళకే సహాయత లేదు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ పరిస్థితి
వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ములుగు భారత్ జోడో జోడో అనుకుంటా పోతుంటే పాపం భారత్ తోడో తోడో అనుకుంటే వీళ్ళు వస్తున్నారు ఇక్కడ. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆమె ఒక తెలంగాణ ఆడబిడ్డ మంచిది, కరెక్ట్. ఆమెకు పార్టీలకు అతీతంగా ఆమెను మనం అప్డేట్ చేయాలి. బ్యాక్వర్డ్ విలేజ్లలో పోయి ప్రజలకు సేవ, ఆమెకు రాజకీయంతో పని లేదు. ఆమెకు ఒక ఐడెంటిఫికేషన్ తప్ప రాజకీయంతో పని లేదు. మీ మంత్రి ఆ మంత్రి ఎర్రబెల్లి దగ్గర ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు 200 ఎకరాలు భూమి కొన్నాడు, తోటలు కొన్నాడు, ఇంకా మళ్ళీ కొంటున్నాడు. ఆయన కొనడం అంతా భూమి కొనడం, ఊసర వెళ్ళాక కలర్ మార్చుకోవడం, నేను ఒక తల్లికి పుట్టినా ఒక తండ్రిగా పుట్టినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వారం రోజులలో ఆ మాట్లాడిన కొద్ది రోజులకే ఇవాళ పోయి కేసీఆర్ దొంగ తాగుబోతాడని ఇవాళ పోయి ఆయన సంకల్పం జరిగింది. అంటే ఎంత నమ్మక ద్రోహం రాజకీయం అంటే ఇది నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలకు ఒక మంత్రి అంటే ఒక విలువ ఉంటుంది మాట్లాడితే, ఆ మాటలకు కూడా విలువ లేని ఒక దిగజారు మంత్రి ఆయన. కలర్ మార్చుకున్నాడు, ఊసర వెళ్ళి ఫస్ట్ ఎల్లో కలర్ ఉంటుంది, ముందుకు వస్తుంటే రెడ్ కలర్ పింక్ కలర్కి వచ్చింది. రేపు ఏ కలర్ పోతుందో గ్యారెంటీ లేదు. గ్యారెంటీ చెప్తున్నా, రేపు ఏ కలర్కు గ్యారెంటీ లేదు, మీరు రాసి పెట్టుకోండి. శ్రీనివాస్ రెడ్డి అని ఒక భారతీయ జనతా పార్టీకి సైనికుడు. భారతీయ జనతా పార్టీ కోసం ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా పోదాం, అలా నో డౌట్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? పాలకుర్తి నియోజక ప్రజలకు ఒక్కటే అండి అప్పీల్ చేసేది, మీ ఓటును మీరు ఉపయోగించుకోండి. ఇట్లా ఇలా టీఆర్ఎస్ పార్టీ లాగా మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ మార్చుకొని రంగులు మార్చోళ్ళ కోసం, ఈ చిన్న చిన్న ఎలక్షన్ టైంలో తాయిలాల కోసము, లేకుంటే చిన్న చిన్న పథకాల కోసము మీరు మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోండి. ఇవాళ మీకు అవి కంఫర్ట్గా ఉండొచ్చు, మంచిగా అనిపించచ్చు, కానీ దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అవుతుంది. ఇలా పాకిస్తాన్ చూస్తున్నారు కదా, 1000 రూపాయలకు గోధుమలంట. అంటే మనం కూడా ఉచితాలకు కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు ఎంకరేజ్ అయ్యి మీరు చేస్తే రాబోయే రోజులలో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావచ్చు, తర్వాత మన పరిస్థితి ఒక శ్రీలంక లాగా మారుతుంది, ఒక పాకిస్తాన్ లాగా మారుతుంది. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి. అందుకనే ఒక ఈవెన్ పాలకుర్తినే కాదు, ఎంటైర్ తెలంగాణ ప్రజలకు దయచేసి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని కన్ఫ్యూజన్ ఉన్న పార్టీలు ఉన్నాయి చూసారా, ఈ పార్టీలకు మబ్బులో పడకండి, వాళ్ళ మాయలో పడకండి ఫస్ట్. ఎందుకంటే ఈ పథకాలతోటి మనకు ఎక్కడ ఒరిగింది లేదు. మనం కష్టపడాలి, మనం ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి, మన సొంతంగా మనం ఏదన్నా చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఏదో ఇస్తుంది వీళ్ళకి ఓటేద్దాం, ఒకరోజు నీ పైసలు ఇచ్చిన 1000-2000 ఓట్లకు వేసి నువ్వు 5 సంవత్సరాలకు నువ్వు ఇలా బలైపోతున్నావు. దయచేసి ఓటర్లందరికీ కానీ మిగతా అందరికీ దయచేసి ఎక్కడ మీరు ఎవరు నిజాయితీగా పనిచేయగలుగుతారనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు సొంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు. నాకు ఒక డౌట్ అండి, నేను చూస్తున్నా, నేను దగ్గర 41 నా ఏజ్, నేను ఒక 25 నుంచి రాజకీయం అవగాహన ఉంది. ఆ రోజు దయాకర్ రేషన్ డీలర్ అండి, నిజంగా నేను చెప్తున్నాను, అప్పుడే ప్రమిస్తుంది. అది ఇదే రైతులు, ఇదే మా పేరెంట్స్, ఇదే మా పరివారం ఉన్న మా చుట్టాలంతా వీళ్ళు ఓట్లు వేసిండు, వీళ్ళు అదే అట్టడుగులు ఉన్నారు. ఆయన మాత్రం ఎక్కడెక్కడికి ఎదిగిపోయాడు. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది మోసం, అది ప్రజలు గుర్తించాలి. ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఫస్ట్ పాయింట్ షర్ట్ మీద వచ్చిళ్ళు, తర్వాత లుంగిలో వచ్చిళ్ళు, తర్వాత బట్టలు కూడా వచ్చేస్తాను. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నది. ఈయన చిన్న చిన్న కార్ల నుంచి పెద్ద పెద్ద కానీ బుల్లెట్ కార్లు కొంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సి ఏంటంటే వీళ్ళు ఏం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు ఫైనాన్షియల్గా నిలబెట్టలేకపోతున్నాం. ఇది ప్రజలు గుర్తించాలి. గుర్తించి మనం ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలి. అస్తమానం ఒక్కరిని ఎన్నుకుంటే ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ కనీసం మినిస్టర్ వస్తే కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కడన్నా ఎవరైనా కార్యకర్త కలిసే అవకాశం ఉండదు. ఒక పెద్ద జట్టుగా అడిగిరి ప్రోటోకాల్, నువ్వు ప్రజల కోసం పనిచేసే క్యాండిడేట్ కదా, ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజలు పోవాలి. ఇవాళ నీకు డబ్బు పెరగవచ్చు, నీ హోదాలు పెరగవచ్చు, కానీ నీ ఓటర్లు మాత్రం అక్కడే ఉన్నారు. కాబట్టి ఓటర్లు కూడా ఈ సిచ్యువేషన్ బట్టి రేపు వచ్చే ఎలక్షన్లలో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి, ఒక ధర్మం కోసం పనిచేసే పార్టీని ఎన్నుకోవాలి అనే ఒక ప్రజలకు మాత్రం చెప్పగలుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇక పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్ పెట్టే విధంగా బీజేపీ పార్టీ ఇప్పటికే సంసిద్ధాలు చేస్తుంది. తెలంగాణలో అభివృద్ధి మొదలయ్యేది పాలకుర్తి నుంచే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయో ఒక్కసారి చూడండి అంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసేందుకే బీఆర్ఎస్ ని స్థాపించి ఈ రోజు దేశాన్ని ఏలేందుకు కేసీఆర్ వెళ్తున్నాడు అంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది ఈ రోజు శ్రీనివాస్ రెడ్డితో FTF, మరో FTF తో మళ్ళీ కలుద్దాం.